ఇవన్నీ సంగతి ఎవరు మాట్లాడాలండి? ఇది హైదరాబాద్ సెంట్రల్ 2,300 ఎకరాలు జాగా సెంట్రల్ యూనివర్సిటీకి అలినేషన్ చేసేయండి, అయిపోయి కేసు క్లోజ్. 10 ఏళ్ళు వాడు చేయలే, వాడు దుర్మార్గుడు. వాళ్ళ కొడుకు బిడ్డే దీని విషయంలో మాట్లాడే అర్హతనే లేదు. వాళ్ళకి అర్హతనే లేదు, నైతిక అర్హతనే లేదు. మీరు కెమెరాలు మైకులు కూడా తీసుకపోతే వాళ్ళ దగ్గరికి. అసలు మీరు ఎందుకు అలినేట్ చేయలే 10 ఏళ్ళు ఉన్నాక? ఉద్యోగాలు రాలే, పెండింగ్ ప్రాజెక్టులు ముందుకు పోతలేవు. ఇవన్నీ పక్కన ఒక చెరువు తూము కూడా కట్టలేదు, రిపేర్ కూడా చేయలే. ఊర్లలో చిన్న చిన్న చెరువు తూములు ఉంటాయి, అవి కూడా ఒక్కటి రిపేర్ కాలే ఇన్ని రోజులలో. ఒక రోడ్ వేయలే, ఒక వ్యవసాయ విధానం లేదు, ఒక ఇండస్ట్రియల్ పాలసీ లేదు, ఒక అడ్మినిస్ట్రేటివ్ పాలసీ మాత్రం ఉంది. ఒక నా మిత్రుడు ఒక ఇప్పుడు సిసిపియు కోర్స్ చేసినట్ట రేవంత్ రెడ్డి, కలెక్ట్ పే అండ్ యూజ్. 50 కోట్లు తీసుకుపోయి రాహుల్ గాంధీకి ఇచ్చి పిసిసి ప్రెసిడెంట్ పదవి తెచ్చుకుంటానని నేను అంటలేను, అప్పట్లో కాంగ్రెస్ వాళ్ళే అన్నారు. మళ్ళా 4,000 కోట్లు 5,000 కోట్లు మాట్లాడుకొని వచ్చి 5 ఏళ్లలో సంవత్సరానికి 1000 కోట్లు ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నాడని వాళ్ళే అన్నారు. ఇక ఈయన ముఖ్యమంత్రి, ఈయన ఎందుకు కావాలంటే కలెక్షన్ ఈయన మంచిగా చేస్తాడు, అందుకని ఇప్పుడు కాంపిటీషన్ నడుస్తున్నది. ఆడ ఒకటి 8% అంటున్నాడు, ఒక 10% అంటున్నాడు మంత్రి, ఇంకోటి 12% అంటున్నాడు. ఆ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఈ మధ్య తీసి బాగపడేసినట్టున్నారు. ఆయన మెయిన్ ఫైనాన్సర్ వీళ్ళకి. ఆయన రూపాయి ఫైనాన్స్ చేస్తే 10 రూపాయలు సంపాదించేసిండని పక్కకు పెట్టిండి. ఇంక నాకంటే కదా సంపాదించేస్తాడేమో అని కాంపిటీషన్ లా ఈ రకంగా నడుస్తా ఉన్నది వీళ్ళ ప్రభుత్వం. ఇక నేను ఎట్లా నమ్ముతారా రేవంత్? ప్రజలు ఎట్లా నమ్ముతారు? అందుకనే నీ గ్రాఫ్ తోక సుగ్గబడ్డ స్పీడ్లో పడుతున్నది ప్రజలల్లా. పక్కకి అందరూ కరప్ట్ బ్యూరోక్రాట్స్ అండి. కేసీఆర్ దగ్గర ఉన్న దొంగలు ఆఫీసర్లు ఎవరైతే అయ్యే ముఖాలు ఉన్నాయి ఇప్పుడు కూడా ఈయన పక్కకి. అంటే నీకు నియత కూడా లేదు. అదే చెప్తున్నా, ఈ మధ్య ఒక ఛానల్ ఆయన నాకు ఇంటర్వ్యూ చేస్తే వాడన్నా ఈయన తీసుకుపోయి జైలు వేసిండు. ఎన్ని రోజులు ఉన్నాడు అప్పుడు? ఎన్ని రోజులు ఉండే? 45 days ఉన్నాడా? ఏదది బ్యాగులు మోసిందా లేకపోతే అదే డ్రోన్ ఎగరేసిందా? ఆయన కనీసం జైలు వేసిండు. ఈయన అది ప్రయత్నం కూడా చేస్తలేడు. అక్కడ దోచిపెట్టుకున్న వాళ్ళందరినీ, మంచిగా ఎక్స్పీరియన్స్ ఉన్నది, బాగా వెల్ ట్రైన్డ్ ఉన్నాడు, ప్రజల్ని దోచుకున్నట్లా అన్న ఆఫీసర్లని గదే ఆఫీసర్ని పక్కకు పెట్టుకుంటాడు. పేర్లు చెప్పాలా? ఎర్ర ఉంటాడు ఒక ఆయన. సేమ్ దొంగలు దగులుబాజులు అండి. రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు, విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, బీడీ కార్మికులు,